తీర్పు రాలేదు. ఓన్లీ అంత కంప్లీట్ అయిపోయింది సార్. ఓన్లీ కేబుల్ కేబుల్ కనెక్షన్ ఇవ్వాలి సార్. ఆ కేబుల్ మధ్యాహ్నం పెట్టేస్తుంది సార్. పంటలు అంటే లీకేజ్ వస్తుంది. అది నడుతున్నా ఇక మనం లేదు. డైరెక్షన్ చెప్తాను. తప్పక జై గారు కాంట్రాక్టర్ కూడా ఫేస్ కావాలి. అడిగిన డీటెయిల్స్ ఇస్తారా? సార్ సైడ్ సార్ 70 lakhs సార్. రేట్ల పని ఎంత మీకు లేకపోతే అవును కాదు సరే టైగర్ గెళ్ళకు సార్ లేదు ఇట్లా సర్పంచులు రా పైకెత్తు ఏమన్నా వెనక జామ వస్తుంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గత సంవత్సరం వచ్చిన వరదలకు వందలాది ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు, అదేవిధంగా కొల్వాయి, రేకులపల్లె, కమ్మనూరు, మంగళ 4 లిఫ్ట్లు కూడా ఆ వరద నీరు వచ్చి చెడిపోవడం జరిగింది. ఈ 4 లిఫ్ట్ల ద్వారా వందలాది ఎకరాలు సాగవుతుంది. అయితే వీలైనంత వరకు D53 ద్వారా రోలవాగు నుంచి అటు బీడ్పూర్ వైపు, ఇటు బుగ్గ చెరువు పక్క ఊటీ నుండి ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు చాలా వరకు ఇవ్వడం జరిగింది. మరి గోదావరి నది ఒడ్డున ఉన్న చివరి ఆయకట్టు భూములకు మాత్రం కొంత ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది అవుతున్న సందర్భంలో మా గౌరవ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు వారిని ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఆ లైన్ మెన్లందరూ కూడా అంత పెద్ద విపత్తు వచ్చి 751 కరెంటు స్తంభాలు, 84 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకపోయినా కానీ, కరెంటు వైర్లు ఊడిపోయినా, ఒకే ఒక్క రోజులో 7 ఊర్లకు కరెంట్ ఇచ్చి చీకటి లేకుండా చేసిన ఘనత మన విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ సందర్భంగా. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యుత్ శాఖను, ఆ డిపార్ట్మెంట్ను అంత బలోపేతం చేశారు. ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. తెలంగాణ రాకముందు వరదలు వచ్చి కొట్టుకుపోయిన సందర్భాలు చూసారు.
అప్పుడు వారాలు రంగసాగర్లో అయితే 2 నెలలు కరెంట్ రాలేదని చెప్పి నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఈనాడు ఇక్కడ 2 రోజులు కూడా కరెంటు పోకుండా చూసినాం. ఆ తర్వాత 751 కరెంట్ స్తంభాలు, 89 ట్రాన్స్ఫార్మర్లను వారం రోజుల లోపల వేసుకున్నాం. వేసి వీటి ద్వారా ఎక్కడెక్కడైతే నీళ్ళకు అవసరం ఉంటాయో మనం కరెంట్ ఇచ్చుకున్నాం, పంటలు పండించుకున్నాం. కొంత నష్టమైంది రోలవాగు ప్రాజెక్టు దగ్గర నుంచి వచ్చి, ఇది వాస్తవం. కానీ ఇది ఒక పెద్ద విపత్తు. అప్పుడు ఆ 7 నెలల పడ్డ వర్షాలు, 1 సంవత్సరం పడాల్సిన వర్షాలు 15 రోజులనే పడ్డాయి. కడే ప్రాజెక్ట్ అయితే కొట్టుకుపోతుంది అనుకున్నారు మొన్న. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గేట్లు కూడా అన్ని దెబ్బతిన్నాయి. మరి ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి కొల్వాయి అంటే ఆరపల్లి కొల్వాయి కలిపి ఉంటుంది. దాంతోపాటుగా రేకులపల్లె, కమ్మునూరు, మంగళ లిఫ్ట్లకు 2,92,60,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా. గతంలో కూడా కొల్వాయిలో పైప్ లైన్లు డ్యామేజ్ అయితే అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి శ్రీ హరీష్ రావు గారి సహకారంతో ఐడీసీ చైర్మన్ ఇదే శంకర్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి 45 లక్షలతోటి మొత్తం పైప్ లైన్లు కూడా వేయించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం రాకముందు లిఫ్ట్లు నడుపుకోవాలంటే ఎకరానికి 1000, 1500, 2000 రూపాయలు మీరు డబ్బులు వేసుకున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏనాడు కూడా కరెంటు పోయే పరిస్థితి లేదు. ఆనాడు ఈ లిఫ్ట్ నడపాలంటే కూడా కరెంటు లైన్ మీద తెలంగాణకి వచ్చి ఇక్కడ వండాలి. ఈ మాత్రం పొలాలు వండుతుంది. అంతా కొడితే పొద్దున్నాక 3 గంటల కరెంట్ ఇస్తే ఎక్కువ. మరి ఆ రకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కరెంటు డిపార్ట్మెంట్ అంత బలోపేతం చేసింది. రైతును సుఖంగా ఉంచాలి, వారి జీవన విధానంలో మార్పు తేవాలి, తెలంగాణకు పొలాల పొంటి పోవద్దని చెప్పి కుటుంబంతో గడపాలని చెప్పి పొద్దున్నాక కరెంట్ ఇస్తే ఏ రైతు కూడా టార్చ్ లైట్ పట్టుకొని రాత్రి కరెంటు పోయిన సందర్భాలు మనం ఈ మధ్యలో చూడలేదు. మరి ఈ రకంగా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచిగా కరెంట్ ఇస్తే, నీళ్ళు ఇస్తే, ఒకనాడు 65 లక్షల మెట్రిక్ టన్నులు పడిన ధాన్యం ఇవాళ 3.5 లక్షలకు వచ్చింది. అంటే 5 అంతల పంట పండింది. దేశంలో అన్నిటికంటే ఎక్కువ పంట పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు రైతులు తైసులు కడదురు, నీటి పని కడదురు, ఇది కట్టారు. కానీ ఇవాళ రైతు బంద్ వచ్చింది, రుణమాఫీ వచ్చింది. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇలా మన ప్రభుత్వం వచ్చి ఉంటే ఇట్లా ఏ రైతుకైతే వచ్చిందో ప్రతి ఇంటికి కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ రైతు బంధు ఆపలే, పింఛన్ ఆపలే. 1000 రూపాయలు కలిపి 2000 పింఛన్ కాగితం పెట్టుకోమల్లే డైరెక్ట్ చేశారు. కళ్యాణ లక్ష్మి కోసం 50,000కి 1,00,000 అయితే ఏం లే, మామూలు పెళ్లి కాగితమే, డైరెక్ట్గా పెళ్లి అయినదంటే 1,00,000 వచ్చింది. ఈ రకంగా ప్రభుత్వం నడిపినాం. ఇవాళ ఆ ప్రభుత్వ హయాంలోనే ఈ పైసలన్నీ మంజూరు చేసి 2,92,00,000 దీనికి, 45 లక్షలు మన పైప్ లైన్లకు, 135 కోట్లు రోలవాకు, ప్రకృతి విపత్తు వచ్చి కొట్టుకపోతే తాళధర్మానం చెరువుకు 1,40 లక్షలు, చెక్ డ్యామ్ తాళధర్మానం దగ్గర 200 కోట్లు, పైప్ లైన్ నర్సింహులపల్లికి కొలువాయి దానికి 1,30 లక్షలు, బీర్పూర్లో ఇప్పుడు కెనాల్ నుంచి చెరువుకు ఎమ్మెల్సీ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం రైతుల కోసం ఒక పకడ్బందీ ప్రణాళికగా ఈ రకంగా అన్నీ చేసింది. ఇంకే పొద్దుగాలు ఎత్తే పొద్దుగాలు చూడగానే కేసీఆర్ని విమర్శించుడు లేదా ఇంకేదో ఉంటుంది. ఇవాళ ఈ సందర్భంలో ఒక నీటి విషయంలో చెప్తా ఉన్నా, నిన్నటి దానిక కాళేశ్వరంతో ఎకరం బారలేదు అన్నవాళ్ళు ఆఖరకు ఇండియన్లలో ఏదో కొద్దిగా వారింది అన్నవాళ్ళు ఇలా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పటి వరకు 1,084 లక్షల టీఎంసీల నీళ్లు ఎత్తిపోసినామన్నారు. ఒక్క టీఎంసీ ఎత్తిపోతే 11,000 ఎకరాలు. 1,054 లక్షల టీఎంసీలు ఎత్తిపోతే ఎన్ని కోట్ల ఎకరాలు ఆలోచించి 1,05,00,000 ఎకరాల పంట పండింది కదా. 1,05,00,000 ఎకరాలలో 1,05,00,000 ఎకరాలు పంట పండితే ఎన్ని నీళ్ళు వస్తాయో ఆలోచించేది. అంటే ఈ 4-5 సంవత్సరాలలో
అంతకుముందు తెలంగాణ రాకముందు 1,31,00,000 ఎకరాలలో మాత్రమే పంటలు పండేది రెండు కలిపితే. ఇలా తెలంగాణ వచ్చినాక ఈ నీళ్ళు ఇచ్చినాక కరెంట్ ఇచ్చినాక పెట్టుబడి ఇచ్చినాక 2,68,00,000 అయింది. అంటే డబల్ దాటిపోయింది. పంట విస్తీర్ణం డబల్ దాటింది. పంట అంటే భూమి ఎక్కువ సాగు చేసిన బీడు భూములు లేకుండా పంట వండుడేమో 500 వండింది వరి. ఇది మీ అందరికి కూడా ఒక శాసనసభ్యునిగా ఇంతమంది ముందు చెప్తున్నా. తెలంగాణ రాకముందు కరెంటు స్తంభాలు ఈ మొత్తం బీర్పూర్ మండలంలో అన్నీ కలిపితే రాకముందు 4,000 ఉండే. తెలంగాణ రాకముందు 4,011 కరెంటు స్తంభాలు ఉండే ఈ మండలంలో. వ్యవసాయ కనెక్షన్లు 2,500 ఉండే. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మనం అదనంగా 1,506 కరెంట్ స్తంభాలు వేసి 10,704 కరెంట్ స్తంభాలు వేసి 15,106 మందికి కొత్త మోటార్లకు ఇచ్చాం. ట్రాన్స్ఫార్మర్లు అంతకుముందు 194 ఉంటే ఇప్పుడు 374 వేస్తాం. మళ్ళొక్కసారి చెప్తా, అంతకుముందు కరెంటు మోటార్లు 2,500 ఉంటే అదనంగా మళ్ళీ 1,500 వచ్చాయి. ట్రాన్స్ఫార్మర్లు 194 ఉంటే ఇప్పుడు 374 అయింది.